యాహ్! చెప్ప. నువ్వే చెప్పాలి. ఎలా గడిచింది ఈరోజు? గుడ్ హైదరాబాద్‌లో వర్షం పడుతుంది. అలాగే సాటర్‌డే, సండే కాబట్టి అలాగ ఇంట్లో కూర్చొని ఇలాగ నువ్వు చేసింది కూడా తగులుకున్నాను ఇప్పుడు. ఈరోజు టాపిక్ ఏం మాట్లాడదాం మరి? ఈరోజు టాపికా? నువ్వే చెప్పు. ఎనీథింగ్ న్యూ ఆర్ ఎనీ ట్రెండింగ్ టాపిక్ యూ 'సలార్ వుడ్ లైక్ టు వర్సెస్ సజెస్ట్? కేజీఎఫ్' ఎలా ఉంటదంటావు? 'సలార్ వర్సెస్ కేజీఎఫ్' యాహ్! గుడ్. లెట్స్ గో. యాహ్! నీ ఒపీనియన్ చెప్పు. నీకు 'సలారా', 'కేజీఎఫా' ఏది బెస్ట్ అనిపించింది? 'సలార్ అండ్ కేజీఎఫ్' ఫస్ట్ 2018లో ఐ థింక్ ఇట్స్ నవంబర్, డిసెంబర్ ఐ థింక్. అప్పుడేమైందంటే మనకి వింటర్ హాలిడేస్ ఎల్‌పీయూ గుర్తుందా? అవును. వింటర్ హాలిడేస్ ఎల్‌పీయూ నేను మా ఫ్రెండ్ అలా నార్మల్‌గా బయట తిరుగుతున్నాం. బోర్ కొడుతుందని చెప్పేసి ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు దెన్ వి సా 'కేజీఎఫ్.' అప్పుడు 'కేజీఎఫ్' అంటే ఎవరు డైరెక్టర్, ఎవరు హీరో ఏమి తెలీదు నాకు. నాకు గుర్తే. నార్మల్ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా జస్ట్ టైమ్ పాస్ కోసం అలాగెళ్లి కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 5 మినిట్స్ నుంచి ఆ ఎండ్ విలన్‌కి ఏస్తాడు చూసావా కత్తితో టక్ అని. ఆ షాట్ వరకు ప్యూర్ గూస్ బంప్స్ 'కేజీఎఫ్' అసలు. అన్‌బిలీవబుల్ మూవీ. అంటే అక్కడ మదర్ సెంటిమెంట్ గాని, లేదంటే హీరో ఎలివేషన్ షాట్స్ కానీ, ద వే హీరోయిజంని ఎలా పోర్ట్రేట్ చేసాడో చూస్తే ఐ థింక్ 'కేజీఎఫ్' నథింగ్ కెన్ బీట్ 'కేజీఎఫ్.' నా విషయానికొస్తే నేను 'కేజీఎఫ్' ఫస్ట్ 10 డేస్ వరకు కాదు కదా, ఒక 20 డేస్ వరకు చూడలేదు. ఫస్ట్ తెలీదు నాకు. తర్వాత ఫేమస్ హ్మ్. అయిన తర్వాత వైజాగ్‌లో 25 రోజుల తర్వాత, అది కూడా హ్మ్. రాజాంలో ఊర్లో ఎక్కడో, ఊర్లోని జస్ట్ ఊరికే ఏదో ఫేమస్ అయ్యింది, ఆడుతుందిరా అంటే ఎళ్ళామనమాట. ఎళ్ళగానే హ్మ్. ఫుల్ హౌస్‌ఫుల్ షో. ఆ! ఆడెవడో పేరు గూడా తెలీదు. ఇక్కడున్నోళ్ళకి. ఆడు రాగానే అరిసేస్తున్నారు అందరూ. చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కూడా అరలేదు ఈళ్ళు. ఆడికి అరిసేస్తున్నారు ఫుల్లుగా. ఏంది 'కేజీఎఫ్' మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఆ 'కేజీఎఫ్' బీజీఎం ఎక్కడ చూసినా 'కేజీఎఫ్ బీజీఎం, కేజీఎఫ్ బీజీఎం' నార్మల్‌గా ఉండేది కాదు. అండ్ 'కేజీఎఫ్ 1' యాక్చువల్లీ అరౌండ్ 240-250 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది ఓవరాల్ ఇండియాలో. అవును. బట్ చాలా స్ట్రా ఏమంటారు ఈవెన్ అందరూ పిచ్చయిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ రేంజ్ ఆఫ్ హీరోయిజం మూవీ మనం చూడల. మళ్ళీ 2 అంత బాగా అనిపించలేదు నాకు. నాకు 1 బెస్ట్ అనిపించింది. అంటే 2లో యాక్షన్ సీ ఉంటది. 1లో ఏంటంటే 1లో హీరో ఒక నార్మల్ ఏమంటారు అస్ ఒక బ్యాక్‌డ్రాప్ నుంచి వస్తాడు. మెయిన్ సెకండ్ హాఫ్ ఏదైతే తను ఆ గోల్డ్ మైన్‌కి ఎంట్రీ ఇస్తాడు చూసావా? ఆ పర్టిక్యులర్ సెంటిమెంట్ షాట్స్ గాని, ఆ హీరోయిక్ సీన్స్ గాని చాలా బాగా క్లిక్ అయినాయి. సెకండ్ పార్ట్ కూర్చుంటే ఇంక ప్యూర్ ఏమంటారు ఒక యాక్షన్. ఆల్రెడీ 'రాకీ బాయ్‌కి' అతను సెట్ అయిపోయి బట్ స్టిల్ ఐ థింక్ ఈవెన్ 'కేజీఎఫ్ 2' కూడా వేరే లెవెల్ ఉంటది. అంటే 1లో ఏంటంటే నీకు డ్రామా ఉంటది. 1లో మదర్ డ్రామా ఉంటది. ఈడు డ్రామా ఉంటది. చైల్డ్‌హుడ్ నుంచి ఎలా వచ్చాడని ఉంటది. అంటే వాడు స్ట్రగల్ అయ్యి ఒక ఆ! వస్తాడన్నమాట. ఏంటి ఆల్రెడీ సెటిల్ అయిన క్యారెక్టర్ అందరిని తొక్కుకుంటూ వస్తాడు. అది. హ్మ్. 'సలార్'. ఇప్పుడు 'సలార్' యాక్చువల్లీ యూ నో 'సలార్' 'ప్రభాస్' అండ్ అసలు మనం అనుకున్నదేంటి 'బాహుబలి' తర్వాత 'కేజీఎఫ్' గాని 'ప్రభాస్‌కి' పడుంటే ఇది వేరే లెవెల్ అనుకున్నాం. అరే! వీళ్ళిద్దరి కాంబినేషన్ భలే ఉండేది కదా! అని చెప్పేసి. మనం అందరం అనుకున్నట్టే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే 'కేజీఎఫ్' తర్వాత 'ప్రభాస్' అండ్ రీయూనియన్ అయ్యారు. అయిన తర్వాత 'సలార్' ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్. టీజర్ వచ్చిన తర్వాత ఇంకా వేరే లెవెల్. బట్ నీకు 'కేజీఎఫ్‌లో' హీరోకి వాడు చెప్పే చిన్న చిన్న డైలాగ్స్ అయినా సరే చాలా ఫేమస్ డైలాగ్స్. 'ఇఫ్ యూ ఆర్ బ్యాడ్ ఐయామ్ యువర్ డాడ్' ఆ! ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ అయినా సరే వాడి వాయిస్ ఉంటది సినిమా మూవీ అంతా. ఇక్కడ 'సలార్‌కొచ్చిన' టైంకి ప్రభాస్ క్యారెక్టర్ అంత ఓవరాల్ మూవీలో ఐ థింక్ 2 ½ 3 మినిట్సే మాట్లాడతాడు. అదొక చిన్న డ్రాబ్యాక్ అనిపించింది. నాకు అదే బ అనిపించింది ఇ కరెక్ట్. వాయిస్ హ్మ్. అనేది అసలు ఉండదు. డైలాగ్స్ ఉండవు. ఈ హిందీవోళ్ళు కూడా చాలా ట్రోల్ చేశారు. ఈడు డైలాగ్స్ ఇవ్వలేదు. డైలాగ్స్ చాలా తక్కువ చెప్పాడని నేను చెప్పి. యాక్చువల్లీ ఎప్పుడు నేను నా నా లైఫ్‌లో నేను ఏమంటారు 'పవన్ కళ్యాణ్' తర్వాత ఏ హీరో మూవీకి కూడా నేను బెనిఫిట్ షోకెళ్ళా. ఓన్లీ 'ప్రభాస్' మూవీకి మాత్రమే బెనిఫిట్ షోకెళ్ళాను. అది కూడా అది నాకు బానే అనిపించింది. ఆ ఎంట్రీ సీన్ గాని, మహేందర్ ఫస్ట్ ఒక ఫైట్ ఉంటది చూసావా? గోల్డ్ మైన్ ఆ ఫైట్ బావుంటది. మదర్ సే నీకు 'కేజీఎఫ్‌లో' మదర్ సెంటిమెంట్ ఒక 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 లెవెల్ డెప్త్‌తో కనిపిస్తది. ఇక్కడ మదర్ సెంటిమెంట్ కొంచెం నాకు ఏమంటదంటే 'సలార్‌లో' నాకు కొద్దిగా ఓవర్ వర్కౌట్ అనిపిస్తది. అవ్వలేదు. నాకు కూడా 'సలార్‌లో' అది అయితే కూడా వర్కౌట్ తెలీదు. అవ్వలేదు. హ్మ్. అంటే ఆర్టిఫిషియల్‌గా అనిపించిందనమాట అది. అంతగా అదే. సరిగ్గా సెట్ అవ్వలేదు. కానీ మెయిన్ అవ్వలేదు. బట్ ఎక్కడో మూవీ ఇంకా తక్కువ అంటే క్లమ్జీగా ఉంటది. శృతి హాసన్ ఉంటది. శృతి హాసన్ కోసం వెతుకుతుంటారు. ఆ! ఏంటి అనుకున్న టైం క్లైమాక్స్ వచ్చేస్తది. ఐ మీన్ ఇంటర్వల్ సీన్ వచ్చేస్తది. ఇంటర్వల్ సీన్‌లో మళ్ళీ ఒక లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వల్ బావుంటది. సెకండ్ పార్ట్‌కి వచ్చిన తర్వాత అంటే ఏదో ఒక కాటర్మ ఫైట్ సీన్ ఒకటి తప్పిస్తే ఏదో తెలియని ఒక చిన్న ఇది ఇంకేదో కానీ మిస్ అవుతుందనే ఫీలింగ్ వస్తది. సాటిస్ఫాక్షన్ ఏంటంటే 'బాహుబలి' తర్వాత కొంచెం లుక్ 'ప్రభాస్‌ది' బాగుందంటే ఆ సినిమాయే.
యాక్చువల్లీ 'ప్రభాస్ మొత్తం కటౌట్ ప్యూర్‌లీ ఫర్ యాక్షన్ కటౌట్. ఆఫ్‌కోర్స్ 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి మంచి ఫ్యామిలీ అండ్ లవర్ బాయ్ క్యారెక్టర్ చేశాడు. బట్ స్టిల్ 'ప్రభాస్ కటౌట్ ఈస్ అన్ యాక్షన్ కటౌట్.' ఆ కటౌట్‌తో కొడితే ఒక తెలియని ఒక ఫీలింగ్ వస్తది. ఎందుకంటే మనం 'ప్రభాస్‌ని' అలాగే చూడాలనుకుంటాం. సో, ఆ కటౌట్ ఫిజిక్ బా సెట్ బానే అయింది. ఉంది. ఐ మీన్ 'సలార్' ఏమి అంత ఇదేం కాదు. ఐ హ్మ్. థింక్ నువ్వు అబ్జర్వ్ చేస్తే 'కేజీఎఫ్' కంట సినిమాటోగ్రఫీ గాని, స్క్రీన్ ప్రెజెన్స్ ఇది గాని ఆ! చాలా రెట్లు బెటర్‌గా తీశారు. మీకు 'సలార్‌లో' రిచ్‌నెస్ కూడా కనిపిస్తది. బట్ ఏంటంటే మనకి ఇంకా ఏమంటారు, ఇంకేదో మనకి ఇప్పుడు 'రాకీ భాయ్' అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ అనిపించిందా? కంపేర్ టు చేస్తే ఆ! ఎందుకో అంత పవర్ మనోడే చూపించలేదు. ఇంకా అదే. అంత పవర్ చూపించలేదు. నీకు మదర్ సెంటిమెంట్ ఉంటది. ఇందులో సెంటిమెంట్ లేదు. ఈవెన్ నీకు కామెడీ. 'సలార్' ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయింది గుర్తుందా నీకు? గన్ పెట్టుకొని ఇలా మీసాలతో ఉంటాడు. హ్మ్. అది ఆ లుక్ మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. సెకండ్ పార్ట్‌కి అదుంది. సెకండ్ పార్ట్‌కి దాసాడు. అదుంది. అదే అంటున్నాను. అది మేబీ వి హావ్ టు వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. చెప్పలేం. సెకండ్ సెకండ్ పార్ట్ వచ్చిన పార్ట్‌లో కూడా తర్వాత చాలా వి హావ్ ఛాన్స్ మోర్ ఉండొచ్చు. చాలా క్లారిటీ ఉంటది. క్లారిటీ ఉన్న తర్వాత ఐ థింక్ 'సలార్ 2' ర్యాంప్ ఆడిస్తది మామూలుగా ఉండదు. ఇంకా మనం ఎనిమీస్ చూసుకుంటే 'సలార్స్‌లో' 'సలార్ 1లో ఎనిమీ అనేది చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు మనకి. నీకు హ్మ్. 'పృథ్వీరాజ్' అంటే 'పృథ్వీరాజ్‌ని' ఎనిమీగా చూపించలేదు ఇక్కడ. బేసికల్లీ ఆ ఏరియాలో వాళ్ళెళ్తారు కదా! ఆ ప్లేస్‌కి ఆ ప్లేస్‌నే ఒక విలన్‌గా చూపించాడు. కానీ 'కేజీఎఫ్‌లో' చూసుకుంటే అవును. 'కేజీఎఫ్‌లో' విలన్ ఉంటాడు కదా! ఆడిని చంపే సీన్ ఎలాగుంటది క్లైమాక్స్. క్లైమాక్స్ 'కేజీఎఫ్‌లో' బా హీరోకి మల్టిపుల్ విలన్స్ ఉంటారు. ఫస్ట్ నుంచి ప్రతి హ్మ్. ఒక్కడిని కొట్టుకుంటూనే వస్తాడు. క్లైమాక్స్‌లో అర్థమైందా? బావుంటది కదా! చంపడం. నీటిలోంచి రియల్లీ. లెగిసి యాహ్! అది ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! ఆళ్ళు. ఆ షాట్ హైలైట్ షాట్ అది. హ్మ్. అండ్ నీకు 'సలార్‌లో' నాకు సాటిస్ఫై చేసిందంటే ఫస్ట్ 'కోల్‌మన్' ఫైట్ బావుంటది. ఇంటర్వల్ బ్యాంక్ ఒకటి గుడ్. 'కాటేరమ్మ' ఫైట్. క్లైమాక్స్ మళ్ళీ రివీల్ చేస్తారు కదా! 'ప్రభాస్ ఈస్ ఆల్సో శౌర్యంగా' అని ఆ! చెప్పేసి. అది. అదొకటి. ఇది హైలైట్ అసలు మూవీ. 'కాటేరమ్మ' ఫైట్ ఎక్సలెంట్. మళ్ళీ ఈ సినిమాలో చిరాకు తెప్పించేది విషు మళ్ళా శృతి హాసనే. ఏమో ఎందుకు పెట్టారో ఆమెది ఆ! తెలీదసల. ఎందుకు వైట్ పెట్టారో. వైట్ 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 అంటది. ఆ ఇంగ్లీష్ ఒకటి రా బాబు ఆ మనకి ఇంగ్లీష్ కూడా తెగ అసల వరస్ట్ ఇంగ్లీష్ లాగా ఉంటది. అస్సలు బాగోదు. ఆ తెలుగు కూడా అసల మాట్లాడడం రాదు. ఎందుకు మాట్లాడుతారో తెలీదు. అదే. బిల్డప్ కూడా 'కేజీఎఫ్' బెటర్ అనిపిస్తది బిల్డప్ అప్పుడప్పుడు. హౌవెవర్ మనం ఎందుకంటే 'సలార్' ఒక పార్టే రిలీజ్ అయింది కాబట్టి మనం ఒక కంక్లూజన్ రాకూడదు. ఆ! అది కరెక్టే. నాకు తెలిసి ప్రెజెంట్ ఉన్న కరెంట్ రైటర్స్‌లో నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజమౌళి' గారికి సెంటిమెంట్ అండ్ ఎమోషన్ మీద కొడతాడు. నెక్స్ట్ మన 'సందీప్ రెడ్డి' అంటే అదొక లెవెల్. అదో లెవెల్‌లో తీస్తాడు. ప్రశాంత్ గారు చాలా అతనికి ఒక వే ఆఫ్ టేకింగ్. సో, స్టిల్ వి హావ్ టు వెయిట్. 'సలార్ 2' రిలీజ్ అయిన తర్వాత మేబీ ఎంత సంచలనంగా ఉంటదో వి డోంట్ ఎవర్ నో కదా! బట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ నాకు 'సలార్ 2' మీద బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్. ఎందుకంటే 'సలార్ 2' ఏదో ఖచ్చితంగా శౌర్యంగా అని కొడతారు. చెప్పి రివీల్ చేశారు. అండ్ 'జగపతి బాబు' ఇంకా క్యారెక్టర్ కంప్లీట్‌గా ఫుల్ ప్లెజర్ నేను చూడల. స్టార్టింగ్ వస్తాడు, బాయ్ అంటాడు, ఆ! ఎళ్తాడు. మళ్ళీ క్లైమాక్స్‌లో వస్తాడు. హ్మ్. మళ్ళీ అసలు ఈళ్ళిద్దరు అలాగే ఎలాగా ఆ మూవీలో నాకు కొంచెం ఇదనిపించే క్యారెక్టర్ ఇతనిది. ఎవరు మన తెలుగు బిగ్గెస్ట్ అప్పాజీయా? అప్పాజీ గారు. 'బ్రహ్మాజీ' ఆడు బ్రహ్మాజీ కమెడియన్‌లా సారీ. కనిపించాడు నాకాడ. ఆడు నాకు సెట్ అవ్వలేదు అనిపించింది కదా! యెస్. యెస్. అది. సెట్ అవ్వలేదు ఆడు విలన్ లాగా. అంటే కొంచెం అలా లుక్ అంటే అతను చూడగానే వెళ్ళిపోయాడు. అంటే మనం 'బ్రహ్మాజీ' మాక్సిమం కామెడీ టైప్ ఆఫ్ రోల్స్‌లో చూస్తాం మనకి కదా! కామెడీ చూడడం చూస్తే వల్ల మనకు ఆ అది సీరియస్‌నెస్ రాలేదా? అదే. అంత సీరియస్‌నెస్ కనిపించలేదు. మెయిన్ మనం 'సలార్ అంటే 2లో' నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇది తెలుగు మూవీ గదా! తెలుగు మూవీ అని ఆ! చెప్పేసి ఏం చేశారంటే తెలుగు నేటివ్ క్యారెక్టర్స్ ఈవెన్ స్టార్టింగ్‌లో రాములమ్మో, బ్రహ్మమో ఎవరో ఉంటారా? ఎవరు? ఝాన్సీ గారు. ఆ! ఆమె కూడా ఓకే. చేశారు. బట్ అంటే షీ డిడ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రశాంత్ అంటే నీల్‌కి హ్మ్. తెలుగులో వీళ్ళు కమెడియన్ యాక్టర్స్ అని తెలీదు. తెలుగు వాళ్ళని తెలీదు. క్యాస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆళ్ళు చేసేసాడు అంతే. హ్మ్. అది కొంచెం దెబ్బేసింది. కానీ ఓకే. అంతే ఇంకేం చేయలేం మనం. రైట్. So however, all the best for Salar 2 and I'm sure 'సలార్ 2' it's going to be one of బావుంటది. the biggest films in India. బావుంటదనుకుంటున్నాము. యాహ్! Yeah. Thanks for watching. All the best.